2026-27 సీజన్లో ఎవరైతే మిరప నాటుతున్నారో వాళ్ళందరూ కొన్ని సూచనలు అనేది ఖచ్చితంగా పాటించాలి. ఒకటి వచ్చేసరికి మిరప నారు కొంత సన్న వెరైటీలు పోసుకున్నట్లయితే కొంత ఎక్కువ ఒక 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా పోసుకోండి. భూమి మీద అయితే దీన్ని కూడా కుదిరితే షేడ్ నెట్ లాంటిది కట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వర్షాలు పడిన తర్వాత మధ్యలో కొంత గ్యాప్ ఎక్కువగా ఉండి ఎండలు ఎక్కువ తీవ్రత వల్ల నారు అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత ఎక్కువ 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా పోసుకుంటే ఎకరానికి కొంత నారు చనిపోయినా కొంత సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోది, నర్సరీలో ఇచ్చినట్లయితే నర్సరీలో కూడా 45 నుంచి 50 రోజులు నర్సరీలోనే ఉంచుకొని అక్కడ కూడా ఎక్కువగా మందులు పట్టొద్దని చెప్పండి. మాను గట్టితనం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ తడి పెట్టి వేసినట్లయితే ఎండ కాటుకి మొదల దగ్గర ఘాటు రాకుండా ఉండాలి, మచ్చపడకుండా ఉండాలి, అక్కడ కాలిపోయి కిందకు ఒరిగిపోకుండా ఉండాలంటే నర్సరీలో నారు కూడా పెంచే విధానంలో కేర్ తీసుకోవాలని చెప్పి మీ నర్సరీ వాళ్ళకి ఖచ్చితంగా విత్తనాలు ఇచ్చేటప్పుడే మాన్ అనేది గట్టిగా లేకపోతే దానికి సంబంధించి డబ్బులు నాకు వెనక్కి ఇవ్వాలని కటాకరిగా చెప్పండి. మన భూమిలో నీటి శాతాన్ని నిలవ పెట్టుకోవడం ఉండాలంటే పచ్చి రొట్టె ఎరువు అనేది ఖచ్చితంగా వేసుకోవడానికి ప్రయత్నించండి. పచ్చి రొట్టె ఎరువు ఎప్పుడైతే వేస్తారో నీటిని ఒడిసి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా 20 కేజీలు జనుములు ఒక 5 కిలోలు, పిల్లి బెసలు ఒక 5 కిలోలు, పెసలు, మినుములు, సో ఇవన్నీ కూడా అన్ని రకాలని కలుపుకొని ఒక ఎకరానికి ఒక 20 కిలోలు కనుక కలిపి చల్లి ఇంత హైట్ వచ్చినప్పుడు కనుక కలయి దున్నినట్లయితే, లేదంటే ఎండల ఉద్ధృతికి అది కూడా చనిపోతుందంటే ఒక తడి కట్టి పెంచుకొని కలయి దున్నగలిగితే మనకి వర్షం ఒక మాదిరిగా ఉన్నా కానీ నీళ్ళని ఒడిసి పట్టుకొని మొక్కకి కావలసినంత వాటర్ని అందిస్తూ ఉంటుంది. మొక్క డీలా పడకుండా తక్కువ వాటర్ ఎక్కువ నీళ్లు పెట్టకుండా కూడా మెయింటైన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి పద్ధతి. మూడోది వచ్చేసరికి మనం ఎండలు ఎక్కువ ఉన్నా వర్షాలు ఎక్కువగా ఉన్నా ఒక చేను నుంచి కానీ భూమి అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు విల్టు సమస్య, వేరుకుళ్ళు సమస్య అనేది అత్యధికంగా పీడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైకోడర్మా సూడోమోనాస్ కల్చర్ లాంటిది అంటే వానపాముల ఎరువు ఎకరానికి 5 బస్తాల నుంచి 6 బస్తాల వరకు కూడా తీసుకొని ట్రైకోడర్మా ఒక డ్రమ్ములో, సూడోమోనాస్ ఒక డ్రమ్ములో బెల్లం కలిపేసి ఒక 48 గంటలు ఉంచుకొని ఈ వానపాముల ఎరువులు కలుపుకొని వారం రోజుల తర్వాత కలిదుకొని చల్లటి టైంలో మనం చల్లుకొని మనకి అచ్చుదోలుకున్నట్లయితే అంటే ఎండ పడకుండా కాపాడుకోవాలి. పెంచినన్న రోజులు అచ్చుదోలినప్పుడు చల్లేటప్పుడు కూడా ఎండ తగలకుండా భూమిలో కలయి దున్నగలిగితేనే ఆ ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది పెరగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క రైతు ఈ సూచనలు పాటిస్తారనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్. ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కానీ లైక్ చేయరు కదా. చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారు.